శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల సమయంలో తప్ప హిందూపురం అభివృద్ధిపై ప్రజా సమస్యలపై పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. హిందూపురంలో జిల్లాగా చేస్తామన్నారు, సుందరమైన సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చిన మెడికల్ కాలేజ్ కాపాడలేకపోతున్నారు. ముగ్గురు పిఏలను పెట్టి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారు. రైల్వే రోడ్డును పగలగొట్టి 6 నెలలు అవుతూ ఉన్నా పట్టించుకునే నాదుడే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాలే తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని మర్చిపోతున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు అంటూ హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు ఫైరోజ్ ఆరోపణలు చేశారు. నమస్కారం అండి, నా పేరు ఫైరోజ్ సార్. నేను వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ కమిటీకి వైస్ ప్రెసిడెంట్. ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం వచ్చేసి సమస్యల గురించి మాట్లాడాలనుకుని ఒక దృఢ సంకల్పంతో ఇంతవరకు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏ ఒక్కరు మాట్లాడేది కూడా జరుగుతున్నారు. ఎక్కడ లేని తెల్లపిరా కేసులు పుట్టేస్తారా, ఏం సమస్య మాట్లాడాలన్నా కానీ అక్కడ చూసా నరేంద్ర మోడీ గారు ఎట్లా భయపెట్టున్నారు నార్త్ సైడ్, ఇక్కడ అదే పాలన ఈడ కూడా చేసి ప్రజలు బయటకు మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంలో పాలన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారండి. మీరు చేసిండేది ఏం లేదు, ఇక్కడ చేస్తారన్న నమ్మకం కూడా లేదు, చేసిండేది లేదు. మన హిందూపురంకి వస్తే ఇంతవరకు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా గత 40 ఏళ్ళుగా పార్టీ ఇక్కడ మీదే నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళుగా మీరు ఉండి ఏం చేస్తున్నారండి అభివృద్ధి? 4 ఏళ్ళు అయింది రైల్వే రోడ్లు పగులు కొట్టేసి, ఇంతవరకు దానికి దిక్కు లేదు, ముక్కు లేదు. ఏమన్నా అంటే మేము ఒక చైర్మన్ మార్చాలా, లేకపోతే వైస్ చైర్మన్ మార్చాలా, మీకు 5 మంది కౌన్సిలర్లు ఉంటే ఇక్కడ 10 మంది లాక్కోవాలా, చైర్మన్ కూర్చోబెట్టుకోవాలా, ఏమన్నా చేస్తారు. ఆటో నగర్ వెళ్ళి చూడండి, సమస్యలు ఎన్ని ఉన్నాయి. సరిగ్గా ఇంతవరకు డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇది పండిన తర్వాత మేము ఒక 500 మంది 300 మంది కలుసుకొని ఆ ధర్నా కూర్చోాలనుకుంటున్నాము. ఇప్పటికన్నా కానీ ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది, మీకు చేస్తామంటే ఎవరైనా అడ్డం పడతారా? లేదు కదా. ఏదో చేయండి. మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారండి మీరు? ఒక టీఎంసీ నీళ్ళు తప్ప ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చిండేది ఎవరు హయాంలో? ఇక్కడ కొట్నూరు దగ్గర ఇది రోడ్డు వచ్చింది, మళ్ళా పశువుల ఆసుపత్రి ఎవరు హయాంలో అనేది అందరికీ తెలుసు. ఏమన్నా చెప్తే బాలకృష్ణ చేస్తారు, బాలకృష్ణ గారు ఏం చేస్తారు? మెడికల్ కాలేజ్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తేవచ్చు కదా, మెడికల్ కాలేజ్ వెళ్ళిపోయి ఆ రోజు అంత దుబ్బలు పెడతారు. ఇప్పుడు మేము వస్తానే 3 నెలల్లో జిల్లా అనౌన్స్ చేస్తామంటూ, జిల్లాను లేదు, కార్పొరేషను లేదు. మీ చేతిలో పని పెట్టుకొని కూడా ఎందుకు చేస్తాను నేను? ఏమన్నా అంటే లాస్ట్లో లెజెండ్ అని పాట వేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఏం మాట్లాడేకి అవకాశం ఉండలేదు. ఇక్కడ ఎవరు అనేది తెలియలేదు, పిఎల్ పాలన ఏమో తెలిసలేదు, ఏది లేదు. ఎవరన్నా మాట్లాడాలన్నా కూడా భయపడతారు, పోలీస్ స్టేషన్లు అంటారు. చేసిన దానికి చేయకుండా దానికి ఫస్ట్ కేసు కట్టంటే ఒక లోపల తెలియదు, ఫస్ట్ లోపల పెట్టరా అంటారు. ఇది కాదండి ప్రజాస్వామ్యం అంటే. అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసి ప్రజల్ని మెప్పించాలా. ఇప్పుడు మా పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు కేసులు పెట్టి జైలు పంపించి ఈరోజు సంఘం గుర్తుకుంటున్నారు. మీరు రెడ్ బుక్ అని. రేపు పరిస్థితులు మారితే లోకేష్ గారు యాపకత్వం ఎక్కడికి పోతారో మాకే తెలియలేదు. రాష్ట్రం విడిచిపెట్టేస్తారండి వాళ్ళు. మేము అధికారులు కోరేది ఒకటే, మీరు నిజాయితీగా పనిచేయండి. ఎవరి పక్షాన, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడే పని చేయండి. నాయకులు ఈరోజు చెప్తారు, రేపు వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది. మీరు ఇప్పటికన్నా కానీ ప్రజాస్వామ్యంగానే ఉండాలా. ఆ నాయకులు మాట్లాడి వినొద్దండి. లోకేష్ గారు చెప్తారు పెద్దగా, నా బుక్ చూస్తానే భయపడతాంటారండి. ఆయన ముందు రాష్ట్రాన్ని అందరికీ తెలుసండి ఎంత కామెడీ యాక్టర్. కేఎంఆర్ తర్వాత మన లోకేష్ గారే చాలా పెద్ద కామెడీ యాక్టర్ కూడా అందరికీ తెలిసింది. ఆయన గురించి మేము అంత సీరియస్గా తీసుకెళ్ళలేదు, మా పార్టీ కూడా అంత సీరియస్గా తీసుకెళ్ళి ఎంతమంది చేసాం. మా నాయకుడు ధైర్యంగా చెప్తున్నాడు, నేను విజయవాడలోనే ఉన్నాను, ఐఆమ్ ఇన్ విజయవాడ, దే వెల్కమ్, అరెస్ట్ తీసుకొని పోండి.
మీ అరెస్టులకి మీ కేసులకి భయపడే పార్టీ కాదండి ఇది. మేము ప్రజలు నమ్ముకున్నాము, దేవుడు నమ్ముకున్నామని మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకోసం దయచేసి హిందూపురంకి ఇప్పుడైనా కానీ బాలకృష్ణ గారు మీరు పిఎల్ని నమ్ముకోకుండా అవి పెండింగ్ పనులన్నా చేపించేసి ఊరిని ఏమన్నా అది సుందరవనంగా చేయండి. ఇప్పుడు ఒక 5 చెరువులు ఉన్నాయి, అవి క్లీన్ చేపించి అదేమో అది బాగా చేయాలనుకుంటాను పెండింగ్ అది క్లియర్గా చేసి ఏమన్నా అభివృద్ధి చేయండి. మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? దయచేసి చేస్తారనేసి నమ్ముతున్నాను.